తెలంగాణలో ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజల అభిప్రాయం ఎలా ఉంది? రేవంత్ రెడ్డి, కేసీఆర్, బీజేపీ ఇట్లా ఎవరెవరికి సంబంధించినటువంటి ప్రజల మూడ్ ఎలా ఉంది? ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతా ఉన్నారు? ఏ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు ఓటైపోతా ఉన్నారు? ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఎలా పరిస్థితి ఉంది, ఏం ఉంది, ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, పార్టీ పనితీరు ఎలా ఉంది, గతంలో పనితీరు ఎలా ఉండేది, ప్రజలు ఏమనుకుంటున్నారు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరికి పట్టం కట్టబోతా ఉన్నారు? ఇలాంటి అంశాలకు సంబంధించి ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి మీ ముందు ప్రజాభిప్రాయాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేయబోతా ఉంది తెలుగు 360. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ప్రజల అభిప్రాయాన్ని పక్కాగా శాస్త్రీయంగా సర్వే చేసి మీ ముందుకు తీసుకురాబోతోంది. అందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రమైనటువంటి ఆదిలాబాద్ అసెంబ్లీకి వెళ్దాం. ఆదిలాబాద్ అసెంబ్లీలో సంబంధించినటువంటి రిజల్ట్స్ ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీ గెలవబోతోంది, ఏ పార్టీకి ప్రజలు మద్దతు ఇవ్వబోతా ఉన్నారు, అక్కడ ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పనితీరు ఎలా ఉంది, ఇలాంటి అంశాలకు సంబంధించి తెలుగు 360 చేసినటువంటి ఎక్స్క్లూజివ్ పొలిటికల్ సర్వే మూడ్ ఆఫ్ తెలంగాణ రిజల్ట్స్ ఇప్పుడు చూద్దాం. ఆదిలాబాద్కి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్, ఆదిలాబాద్లో కేసీఆర్ పరిపాలన కంటే రేవంత్ పరిపాలన మెరుగ్గా ఉందని మీరు భావిస్తున్నారా అంటే అవును ఉంది అనే వాళ్ళ సంఖ్య 22.85%, లేదు అనే వాళ్ళ సంఖ్య 57.14% అయితే ఇప్పుడే చెప్పలేము అనే వాళ్ళ సంఖ్య 20%. అంటే కేసీఆర్ పరిపాలన కంటే రేవంత్ పరిపాలన మెరుగ్గా లేదు అనే వాళ్ళ సంఖ్య ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువగా ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ నియోజకవర్గంలోని పరిస్థితి ఇది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఎమ్మెల్యేగా పాయల్ శంకర్ మొదటిసారి గెలిచారు. ఆయన బీజేపీ నుంచి గెలవడం ఇక్కడ గమనార్హం. సో బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న చోట పరిస్థితి ఇది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో రైతు భరోసా, రైతు రుణమాఫీ పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారా అంటే ఉన్నామనే వాళ్ళ సంఖ్య 31.42% అయితే లేము అనే వాళ్ళ సంఖ్య దాదాపు 68.578%. సో ఈ లెక్కన ఇక్కడ కూడా రైతు భరోసాకు సంబంధించి, రైతు రుణమాఫీ పట్లకు సంబంధించి ప్రజలు సంతృప్తిగా లేరనే విషయం చాలా స్పష్టంగా కనపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్లో భాగంగా రేవంత్ పరిపాలనకు మీరు ఇచ్చే మార్కులు ఎన్ని అని మనం అడిగినప్పుడు 25 మార్కులు ఇచ్చే వాళ్ళ సంఖ్య 37.14% అయితే 50 మార్కులు ఇచ్చే వాళ్ళ సంఖ్య కూడా 37.14%. సో వీటితో పాటు 20% మంది 75 మార్కులు ఇచ్చారు. ఆ పై చిలుకు అంటే 5.719% మధ్యలో మాత్రం 100 మార్కులు ఇచ్చారు. సో ఓవరాల్గా 37.14%, 37.14% ఇచ్చిన వాళ్ళ సంఖ్య దాదాపు అంటే ఇటు 50 మార్కులు, ఇది 25 మార్కులు. సో ఇది ఎక్కువగా ఉందని అయితే మనం గమనించవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో ఉద్యోగాలకు సంబంధించి, ఉద్యోగాల కల్పనలో సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ కంటే బెటరా, కేసీఆర్ కంటే రేవంత్ బెటర్ అనుకోవచ్చా మనం అడిగినప్పుడు కాదు అనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. 71.423% అయితే అవును అనే వాళ్ళ సంఖ్య, బెటర్ ఉంది అనే వాళ్ళ సంఖ్య 28.578%. సో ఓవరాల్గా ఉద్యోగాలకు సంబంధించి కూడా ఆదిలాబాద్ నియోజకవర్గంలో ప్రజలు కూడా అసంతృప్తిగా ఉన్నారు. ఇంకా నోటిఫికేషన్లు రావాలి, ఇంకా ఉద్యోగాల కల్పన పెరగాలి. సో కారణాలు ఏవైనా కావచ్చు, ఎస్సీ వర్గీకరణ కోసం కావచ్చు, లేదు అంటే ఇంకొక చోట కావచ్చు, ఖచ్చితంగా కారణం ఏదైనా కూడా దాన్ని అధిగమించి నోటిఫికేషన్లు ఇవ్వాలి, ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలి, ఉద్యోగాలు ఇవ్వాలి. అదే తమకు సంతృప్తినిస్తుందని యువత అనుకుంటున్నట్టు, వాళ్ళ ఫ్యామిలీలు భావిస్తున్నట్టు మనకు చాలా స్పష్టంగా కనపడుతోంది. నెక్స్ట్ క్వశ్చన్లో భాగంగా కీలకమైనటువంటి క్వశ్చన్, మీ ఎమ్మెల్యే పనితీరు మెరుగ్గానే ఉందా అని అడిగాము. ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఆదిలాబాద్ నియోజకవర్గంలో బీజేపీ నుంచి గెలిచారు పాయల్ శంకర్. సో అలాంటి చోట బాగుంది అనే ఎమ్మెల్యే పాయల్ శంకర్ పనితీరు బాగుంది అనే వాళ్ళ సంఖ్య దాదాపు 48.57%, అంటే చాలా మంచి ఒపీనియన్తో ఉన్నారు. బాగోలేదు అనే వాళ్ళ సంఖ్య 17.14% అయితే ఇంకా మెరుగుపరచుకోవాలి అనే వాళ్ళ సంఖ్య 34.28% పై చిలుకు. సో ఓవరాల్గా మంచి మార్కులు అని చెప్పొచ్చు, మెరుగుపరచుకోవాలనే వాళ్ళ సంఖ్య కూడా ఇంకా చాలా ఎక్కువగానే ఉంది. సో ఇది ఎమ్మెల్యే పనితీరు పట్ల వాళ్ళ నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నటువంటి ఫలితం పాయల్ శంకర్. సో నియోజకవర్గాలకు సంబంధించినటువంటి శాంపుల్స్ విశ్లేషించినటువంటి ఆధారంగా వచ్చినటువంటి రిజల్ట్స్ చూస్తున్నాం కదా, కేవలం పేపర్ శాంపుల్సే కాదు, ప్రజలు కూడా ఏమనుకుంటున్నారో, ప్రజల అభిప్రాయం ఎలా ఉందో కొన్ని వీడియోల్ని చిత్రీకరించేది తెలుగు 360. ఆ సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా ఇప్పుడు మనం చూద్దాం. 20 నెలల నుండి కాంగ్రెస్ చూస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? ఆదిలాబాద్లో ఎట్లుంది పాలన? మంచిగా ఉన్నది కానీ కాకపోతే గత ప్రభుత్వము మొత్తం బాకీలు చేసి పాలనతో పైసలు లేక కొంత తికమకమై అడ్జస్ట్ అవుతున్నది. జీతాలు ఇస్తున్నాడు, గవర్నమెంట్ జీతాలు నుంచి ఇది చేస్తున్నాడు, టైంకి ఇది చేస్తున్నాడు. కొంచెం నిధులు లేక
ఇబ్బంది పడి పరిపాలన బాగున్నది. రైతులు రేవంత్ రెడ్డికి పాలన చేతులు అవ్వట్లేదు అన్నట్టు మాటలు మాట్లాడుతున్నారు. అది ఇక గిట్టనోళ్ళు అంటున్నారు కాబట్టి అంత పెద్ద ప్రభుత్వము నడిపాలంటే తన వయసు సరిపోయే పని చేస్తున్నాడు కాబట్టి కొన్ని ఇబ్బందులు వస్తున్నా కానీ పరిపాలన బాగున్నది. అభివృద్ధి పనులు ఏమైనా జరుగుతున్నాయా? జరుగుతున్నాయి సార్, అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. చాలా మంచి పరిపాలన ఉంది. ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ అన్ని వస్తున్నాయి సార్, అర్హులందరికీ ఇస్తున్నారు ఇందిరమ్మ. మాకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లేడు కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉంటాయి, అయినా కానీ పరిపాలన సక్రమంగా జరుగుతుంది. ఆఫీసర్స్ బాగున్నారు, మంచి పరిపాలన జరుగుతుంది. ఆదిలాబాద్ కన్నా వర్షాలు బాగున్నాయి. 20 నెలల నుండి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఎట్లా అనిపిస్తుంది? అప్పుడు మంచిగా ఉందా? ఇప్పుడు అప్పుడు మంచిగానే ఉండే కానీ ఇప్పుడు బాగా వర్షాలు పడబట్టి నుక్సాన్ ఉంది. ఇట్లా కేసీఆర్ మంచిగా ఉందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక మంచిగా కేసీఆర్ సుగా మంచిగా ఉన్నాడు, రేవంత్ రెడ్డి సుగా మంచిగా ఉన్నాడు. कांग्रेस ही चुना मेरे, कांग्रेस मेरे को पसंद है. टीआरएस कैसे है? टीआरएस नको नको ना, కేసీఆర్ नको नको. రైతు బంధు రైతు వస్తున్నారు. అసలు రేవంత్ రెడ్డికి పాలన చేతులు ఎత్తలేదు అన్నట్టు మాట్లాడుతున్నారు చాలా మంది. కరెక్ట్, రైతు అన్ని వస్తున్నాయి. తాత ఎట్లా అనిపిస్తుంది? ఊర్లో డెవలప్మెంట్ ఏమైనా ఉందా? పనులు జరుగుతున్నాయా? ఏం పనులు ఏదో రోడ్లు పనులు కానీ అవన్నీ ఎత్తురా? కాంగ్రెస్ వచ్చింది, వచ్చిన కాంగ్రెస్ జరుగుతుంది. ఇప్పుడైతే ఇల్లు నడుస్తుంది. ఇండ్లు వచ్చినాయి, ఇందిరమ్మ ఇల్లు. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక మంచిగా. వాళ్ళని మంచి వాళ్ళు ఇద్దరిని మంచి వాళ్ళు వాళ్ళనన్న ఒక్కళ్ళు మంచిగా ఉన్నది, మంచిగా నడుతుంది. ఇప్పుడు 20 నెలలు అయింది కదా, 20 నెలల నుండి ఎట్లుంది ఊళ్ళో? సర్పంచ్ లేరు, ఎట్లుంది? సర్పంచ్ లేదు లేదు, అందరికి గుర్తున్నది. వీళ్ళు ఏనానికి ఎట్లున్న కట్టండి, ఎట్లున్న ఏడేసిన కూడా అని ఉన్నది. ఎట్లా మన ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఎట్లా ఉంటారు? మంచిగా ఇటు వస్తాడా, మాట్లాడతాడా? అవసరం ఉన్నప్పుడు వస్తాడు. మీ కాడ ఎట్లుంది? మా కాడ మాకు ఎట్లుందో మాకు తెలిసి, కానీ మీ కాడ ఎట్లుంది? నాకు కరెక్ట్ లేదు, కాంగ్రెస్ వచ్చిన కాంగ్రెస్ కాంగ్రెస్ కరెక్ట్ లేదు. పనులు ఎట్లా నడుస్తాను? ఊళ్ళో పనులు ఏమైనా నడుస్తాను? ఏం నడతలేవు, గుడిసెలు కట్టేస్తున్నారు అట్లా ఉన్నాయి. ఇట్లా మన ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఎప్పుడన్నా వస్తారా ఇటు మధ్య? పాయల్ శంకర్ ఇంక 20 దాకా రాలేదు. ఇట్లా ఏమైనా మంచికో చెడుకో ఏమైనా చూడడానికో? మాకు చేసిండు అంతనో ఇంతనో కానీ మరి కేసీఆర్ గారు చేసిన మాట పక్క. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన కాంచెలు ఏ వేస్ట్ రేవంత్ రెడ్డి వచ్చిన కాడికి వెళ్ళి ఆడవాళ్ళు కూడా బెంగారు, ఇంట లేని ఇంట్లో ఆధార్ కార్డు పట్టుకొని పోతున్నారు, అదే అని కొత్త మాటనే. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో భాగంగా ఉచిత బస్సుకు సంబంధించి ఫ్రీ బస్ పథకం మహిళలకు ఇవ్వడం పట్ల మీ అభిప్రాయం ఏంటి అంటే, బాగుంది అనే వాళ్ళ సంఖ్య 31 పైచిలకు అయితే బాగోలేదు అనే వాళ్ళ సంఖ్య 68 పైచిలకు. సో బాగోలేదు అనే వాళ్ళ సంఖ్య కూడా ఆదిలాబాద్ జిల్లాలోను ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఇదే పరిస్థితి ఉంది. ఎందుకు అనంటే అక్కడ అసంతృప్తి ఉంది. మహిళలకు బస్సుల ఫెసిలిటీ కావచ్చు, ఓవర్లోడ్ కావచ్చు, ఇరుకుగా వెళ్లాల్సి వస్తుంది అనేది ప్రజల అభిప్రాయంగా కనపడుతోంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో భాగంగా కాంగ్రెస్ 6 గ్యారంటీలను అందించడంలో సక్సెస్ అయిందా అంటే కాలేదు అని అవుట్ రైట్గా చెప్పిన వాళ్ళ సంఖ్య 80%కు పైచిలుకుగా ఉంది. అయ్యింది అనే వాళ్ళ సంఖ్య చేస్తారనే నమ్మకంగా ఉన్న సంఖ్య కూడా అత్యల్పంగా ఉంది. 80% పైగా మంది ఆదిలాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను అందించడంలో సక్సెస్ కాలేదు అని చాలా స్పష్టంగా చెప్పారు. సో ఇది అక్కడ అభిప్రాయం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్, కాళేశ్వరం సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని నమ్ముతున్నారా అని మనం ఆదిలాబాద్ జిల్లా ప్రజలను, ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలను అడిగితే ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలు నమ్ముతున్నాము అని 48.57% మంది భావిస్తూ ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని చెప్పి 48.57% మంది ప్రజలు అభిప్రాయపడితే 28.57% మంది పైచిలుకు మంది ఇదంతా వ్యతిరేకిస్తున్నాము, తప్పు అన్నారు. సో కాంగ్రెస్ ప్రచారమే నమ్మే వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది, దీనిని గమనించాలి. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్, కవితకు సంబంధించి కవిత పార్టీకి పెడుతుందా, కొత్త పార్టీ పెడితే కవిత పార్టీకి మద్దతు ఇస్తారా మీరు అని అడిగితే ఇస్తామనే వాళ్ళ సంఖ్య నెగ్లిజిబుల్గా ఉంది. ఇవ్వము అనే వాళ్ళ సంఖ్య 88 పైచిలుగా ఉంటే ఇప్పుడే చెప్పలేము అనే వాళ్ళ సంఖ్య 11.42%. అంటే ఇక్కడ కూడా కవితకు సంబంధించినటువంటి ప్రీమెచ్యూర్ అని ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఎందుకు అంటే ఇంకా విధి విధానాలు కావాలి, అధికార పార్టీ నుంచి కావచ్చు, ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి కావచ్చు, బీజేపీ నుంచి కావచ్చు, ఎవరెవరు ఇక్కడికి వస్తారు, కవిత కొత్త పార్టీ పెడితే ఆమె పార్టీ పనితీరు ఎలా ఉంటుంది, లీడర్లు తమ నియోజకవర్గంలోని లీడర్లు ఎవరు వెళ్తారు అనే దాని మీద ఇది ఆధారపడి ఉంటుంది, పెరగడానికి లేదా తగ్గడానికి. సో ఫైనల్ క్వశ్చన్ వెళ్దాం. ఫైనల్ క్వశ్చన్ అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఏ వరకు ఓటేస్తారు అంటే ప్రజలు చెప్పిన మాట బీజేపీకే ఓటేస్తామనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. సో బీజేపీ తన ఆదిలాబాద్ నియోజకవర్గంలో గ్రిప్ కంటిన్యూ చేస్తుందని భావించవచ్చు. దాదాపు 37.14% పైచిలకు మంది బీజేపీకే ఓటేస్తారని చెప్తే కాంగ్రెస్కు ఇటు బీఆర్ఎస్ పార్టీకి కూడా 20% పైచిలకు నెగ్లిజిబుల్, కొంచెం అటు ఎక్కువగా ఉంటుంది. సో ఈ రెండు పార్టీలకు బీఆర్ఎస్ అండ్ అధికార కాంగ్రెస్ పార్టీకి 20% ఉంటే ఇండిపెండెంట్ అభ్యర్థులకు ప్రధాన ప్రతిపక్షము అధికార పార్టీ కంటే ఎక్కువగా కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఓటేస్తామనే వాళ్ళ సంఖ్య ఎక్కువ. సో
ఆదిలాబాద్ నియోజకవర్గంలో బీజేపీ తన పట్టు నిలుపుకుంటుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలు బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు ఓటేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ గమనించాలి, ఇటు వీళ్ళకు కూడా ఏం తక్కువగా లేదు బీజేపీతో పాటు బీఆర్ఎస్ కాంగ్రెస్కు. కాబట్టి ఓట్లు చీలితే ఏ పార్టీకి ప్రయోజనం అనేది కూడా మనం గమనించాలి. ఎందుకు అంటే 3 పార్టీలతో ప్రధానంగా కొట్లాడుతున్నప్పుడు ఎక్కువ ఓట్ల శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ గెలిచే వాళ్ళ మారిపోవచ్చు. సో బీజేపీ ఓట్ల శాతం ఎక్కువ ఉండి గెలుస్తుందా, లేదు అంటే ఈ చీలికలో ఇతర పార్టీలు లాభపడతాయనేది ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం.